want justice. We 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 want justice. మహిళలపై దాడులను ఖండించాలి. మహిళలపై దాడులను ఖండించాలి. మహిళలపై దాడులను ఖండించాలి. justice. We want justice. మహిళలపై దాడులను ఖండించాలి. 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 నమస్తే, నా పేరు సంజీవ్ సునీల్, ప్రజాహితం తిరుపతి నుంచి. చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యురాలు విడుదల రజనీ గారిపై అమానవీయ చర్యను ఖండిస్తూ ఈరోజు తిరుపతి అంబేద్కర్ సర్కిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని వారు నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఉన్నారు గీతా యాదవ్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఒక బీసీ మహిళ ఉండుకొని మళ్ళా మాజీ మంత్రి విడుదల రజనీ గారిని అమానుషంగా కారులో కూర్చొని ఉంటే లాగడము, సిఐ సుబ్బారాయుడు గారు లాగడం అనేది చాలా దారుణమైంది. ఒక లేడీస్ కూడా లేరు. ఒక సిఐగా ఉండి సుబ్బారాయుడు గారు ఎలా లాగుతారు ఒక లేడీని? చాలా దారుణమైంది. ఇలా దారుణంగా ప్రవర్తిస్తారా? రెడ్ బుక్ రాజ్యాంగం బాగానే చేస్తూ ఉండారు చంద్రబాబు నాయుడు గారు. మీరు సీఎం ఏమనుకుంటా ఉండారు చంద్రబాబు నాయుడు గారు? ఒక పోలీసులు ఉండుకొని ఒక లేడీ పోలీస్ లేకుండా, ఒక విడుదల రజనీ గారు ఒక బీసీ మహిళ ఉండుకొని లేకుండా లాగడం అనేది చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలా దారుణమైన ప్రవర్తన మీకు కావాల్సింది. మీకు రెడ్ బుక్ రాజ్యాంగం బాగానే పనిచేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా అమానుషమైనది, దారుణమైన ప్రవర్తన మీకు పనికి రాదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. ఒక లేడీస్ని పంపించాల్సింది పోయి ఎలా చేస్తారు మీరు దారుణమైన పనులు? సీఎం గారు, మీరు ఏనా పనులు చేసేది? ఒక లేడీలకు పంపించేది మీకు తెలియదా? ఏంది ఇది రాజ్యాంగం? ఇది ఒక సీఎం కుర్చీలో కూర్చోవడము చేయడం అనేది దారుణంగా చేస్తూ ఉంటారు. కొంచెం ఆలోచించి ప్రవర్తన చేయండి. ఇది చాలా దారుణంగా చేస్తూ ఉంటారని మేము ప్రజలుగా వేడుకుంటున్నాము. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. మొన్న తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూడా మహిళా మేయర్ అయిన మా తిరుపతి నియోజకవర్గం సంబంధించిన మహిళా మేయర్ పైన కూడా దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల మహిళల పైన, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకురాలనైనా కానీ వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నిన్నటికి నిన్న మాజీ మంత్రివర్యులైన విడుదల రజనీ గారి పైన సిఐ గారు చేసిన దుశ్చర్య నిజంగా ఖండించదగిన విషయము. ఆమె నిజంగానే అంతటి అపరాధాలు చేసి ఉంటే న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ దర్జు చేయలేదు. న్యాయపరంగా తీసుకోవాల్సిన ఎటువంటి ఆర్డర్ల కాపీలు వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, కూటమి ప్రభుత్వ నాయకులు వాళ్ళకి ఆర్డర్లు వేస్తున్నారు, వీళ్ళు అమలు పరుస్తున్నారు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ఈ నాయకులు కానీ ఈ అధికారులు కానీ. మహిళలపైన మీ ప్రతాపము, అందులోనూ బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలని, దళిత మహిళలపైననే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇది నిజంగా ప్రజలు చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళన మనం గెలిపించుకున్నాము. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, మిగతా మంత్రులు కానీ, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళ. ఆమెకు తెలియదా ఎలా మహిళలతో ప్రవర్తించాలన్న సంగతి? ఆమె ఆర్డర్స్ లేకుండానే నిన్న విడుదల రజనీ గారి పైన ఈ చర్యలు చేసింటారా? ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి. ప్రజలు అన్నీ చూస్తున్నారు. మహిళలపైన జరుగుతున్న దాడులని అరికట్టాలని ఒకవైపు హోమ్ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా హితులు మాట్లాడుతూ ఉంటారు. కానీ చేతలకు వస్తే మాత్రం ఆ పనులేవి కనిపించడం లేదు. అది కాక దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా కొట్టడాలు, ఇవన్నీ హింసాయుతమైన చర్యలే చేస్తున్నారే కానీ వాళ్ళ మాటలకి వాళ్ళు చేస్తున్న చేతలకి సంబంధమే లేకుండా ఉంది. ఇది నిజంగా ఖండించాల్సిన విషయం. ఈరోజు ఒక చీకటి రోజుగా మేము తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అందరూ నిరసన తెలియచేయడానికి ఇక్కడికి చేరుకున్నాం. కూటమి ప్రభుత్వంలో పోలీసుల తీరు సరైనదని భావిస్తున్నారా? సరైంది కాదు. నిన్న విడుదల రజనీ ఒక మహిళ, ఆమె మాజీ మంత్రి, ఆమె ఏమడిగింది? కేసు ఏమీ లేకుండా, ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా
ఎందుకు పిలిపించారు, ఎందుకు అరెస్టులు అంటున్నారా అని అడిగింది. దాంతో న్యాయం ఉంది. నువ్వు అరెస్టు అవి చూపించు, నువ్వు అరెస్ట్ చేసేది నీకు ఎవరు ఇచ్చారు ఆ అధికారము? పోలీసులు అయినంత మాత్రాన, సిఐ అయినంత మాత్రాన, చంద్రబాబు నాయుడు ఆర్డర్ ఉన్నంత మాత్రాన మీరు ఇవన్నీ చేయడం పద్ధతి కాదు. కారు ఎక్కిండే ఒక మహిళ మాజీ మంత్రిని చేయబట్టి లాగడం ఎంత దారుణంగా ఉందంటే మహిళలందరూ అయిపోయాము. ఎందుకంటే ఆమె ఒక బీసీ మహిళ. రాష్ట్ర వ్యాప్తంగా మేమే కాదు, వైఎస్ఆర్సీపీ మహిళలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దద్దరిల్లిపోయేలా చేశారు ఆ సీఏ గారు. ఆమె న్యాయం అడిగినందుకు అంత అన్యాయంగా కారునెక్కిన ఒక మహిళని ఒక మంత్రి కూడా చూడకుండా, ఆమె పదవిని చూడకుండా, ఆమె ఇదివరలో చాలా ప్రజలకి సేవ చేసిన వ్యక్తి అనేది కూడా గుర్తించకుండా మీరు ఆ మహిళలని చేయబట్టి లాగి దారుణంగా తీసుకెళ్తే అప్పటికి సామాన్యమైన మహిళలకి ఏమి న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, సీఏ గారు? కొంచెం మీ దారుణాలు తగ్గించుకొని పోలీసు వాళ్ళకి, సీఏలకి అంతా కొంచెం బుద్ధి చెప్పాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం గురించి కోరుతున్నాము. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కల్పిస్తామనేసి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే మహిళలకు ఏ రకంగా రక్షణ కల్పిస్తాయి అంటే ఈ విధంగా మాజీ మంత్రులపైన దాడులు చేయించడం పోలీసులతో, ఇది మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే వాళ్ళ పార్టీలో కూటమిలో ఉండే మహిళలుగా గుర్తించి వాళ్ళకి మాత్రమే రక్షణ కల్పిస్తున్నారు. ఎందుకంటే అపోజిట్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి రక్షణ కల్పించే నాయకత్వం వాళ్ళలో లేదు. ఎందుకంటే అది పచ్చిపోత ధోరణి అన్నమాట. ఈరోజు పచ్చిపోత ధోరణితో ఆమె గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా చూడకుండా మహిళా పోలీసులని పెట్టకుండా వీళ్ళు మగవాళ్ళు సిఐ గారు ఆ విధంగా అమానుషంగా ప్రవర్తించడము, అది కాకుండా బీసీ మహిళ ఒక మాజీ మంత్రి అనే గౌరవం లేకుండా ఈ విధంగా చేయడం అనేది రాష్ట్రమే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ విధంగా ప్రవర్తించింది. రాజకీయ నాయకులు చేయాలి, కానీ ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ఆఫీసులో కూడా రాజకీయాలే జరుగుతున్నాయి. అలా ఎందుకంటే మనం నిన్న జరిగిన నిదర్శనం సిఐ గారు ఒక మహిళ పైన లాగి, మేడం సిఐ గారిని అడుగుతోంది ఏం జరుగుతోంది అని అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా అలా బలవంతంగా లాగేసి కారులో కూర్చుని దౌర్జన్యం. ఇది ఏంది? ఏం ప్రభుత్వం? రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇంకా ఏదేదో సృష్టించాలనేసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది ఎవరు అంటే రాబోయే కాలంలో మహిళలే చెప్తారు, ఖచ్చితంగా చేస్తారు కూడా. కల్పన అనే మహిళను కూడా ఆమె ఇంట్లో ఉండగా నైటీతో ఉంటే చీర కట్టుకొని వస్తానంటే కూడా వినకుండా పోలీసులు అక్కడ చాలా దుర్మార్గంగా వ్యవహరించారనేసి అని చెప్పేసి అంటున్నారు. అది చాలా దారుణంగా సార్, చాలా బాధ అంటే చాలా బాధగా ఉంది సార్. ఇప్పుడు ప్రభుత్వంలో ఒకటే అడగదలుచుకున్నాం సార్ మేము మహిళల తరపున. అయితే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము ఆదేశాల మేరకు అర్ధరాత్రిలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ అంటే ఎవరైనా మహిళనే, ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు కాదు సార్. ఇప్పుడు వాళ్ళు ఈరోజు డ్యూటీలో ఉన్నారంటే ప్రజాసేవ చేయడానికి పోలీస్ వ్యవస్థలో చేస్తారు ఎంతో కష్టపడి. ఈరోజు మహిళలకి రక్షణ లేకున్నా అదే మీ కుటుంబంలో మీ చెల్లిలో అక్కో అమ్మో ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళని ఇదే విధంగా మీరు అర్ధరాత్రిలో నైట్ డ్రెస్సులతో ఉండే వాళ్ళతో ఇంట్లో ఏదైనా హౌస్ వైపు చేసుకునే వాళ్ళతో సార్ ప్లీజ్ చీర కట్టుకుంటే మార్చుకునే అవకాశం ఇవ్వండి అంటే యువకన్నా లాక్కొచ్చే దారుణాలు అయితే ఎక్కడా లేవు సార్. దయచేసి వాళ్ళ మోచేతి నీళ్లు తాగడం మానేసి ప్రజల కోసం పనిచేస్తూ మహిళల్ని కాపాడేదానికి పోలీస్ వ్యవస్థ పని చేయాలని మహిళలు ఎంత ఈరోజు అసలు సార్ మాజీ మంత్రిగా ఉండుకొని ఒక మహిళ మీద సార్ సీఏ గారు అని ప్రాధాయపడుతున్నా ఆమె గురించి ఆలోచించకన్నా ఒక అస్సలు మహిళగా లేకున్నా కూడా సార్ ఒక సామాన్యమైన పదవుల గురించి వదలండి, ఒక మహిళ ఏం చెప్తాందని కూడా వినకున్నా ఆమెను లాక్కుపోవడము, ఆమెను అమానుషంగా ప్రవర్తించడము. ప్రపంచంలో ప్రతి ఒక్క మహిళకి అలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే సాదాసీన మహిళలకు కానీ స్కూల్కి పోయే అమ్మాయిలకు కానీ చిన్న అమ్మాయిలకు కూడా కానీ సార్ ఎవరికి రక్షణ ఉంటుందని చెప్పి ఎలా నమ్మి బతకాలి సార్? సమాజంలో ప్రజల్లోకి అసలు వెళ్ళాలంటే భయము, మాట్లాడాలంటే భయము, ఒక రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఇలా జరిగిందంటే అడగాలంటే భయము. ప్రతి ఒక్క దానికి మహిళలు అమ్మాయిలు ఎక్కడైనా పంపించాలంటే భయము. ప్రతి ఒక్కటి భయంతో బతకాల్సి ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. దయచేసి పోలీస్ శాఖ వారికి సుబ్బారాయుడు గారికి ఒకటే చెప్తున్నాం సార్ విన్నపంగా, మహిళల పట్ల దుర్వశంగా ప్రవర్తించద్దండి, మహిళలు గౌరవించండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే మహిళలకు న్యాయం చేయండి. సమాజంలో ఏం జరుగుతుంది
అన్యాయం జరుగుతుందా, ఏం జరుగుతుంది ఒకసారి దృష్టి పెట్టి చూడండి సార్. మీరు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు, మీరు అది వదిలేసి వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మీరెందుకు సార్ అన్యాయం అయిపోయి అనవసరంగా చదువు కూడా విలువ లేకుండా వాల్యూ లేకుండా చేసుకోవడం నచ్చలేదు సార్. చాలా బాధ అనిపిస్తుంది. మహిళల పట్ల ఈ మాదిరి ప్రవర్తించడం చాలా బాధ అనిపిస్తుంది సార్. చివరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఈ పోలీసుల దుశ్చర్యని మీరు ఎలా చూస్తారు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఎక్కువ మాట చెప్తున్నాను. మీకు ఎందుకండి బీసీ ఎస్సీ ఎస్టీ అంటే అంత చులకన? ఏం వాళ్ళు ఆడవాళ్ళు కాదా? ఏం వాళ్ళు మాకు మీ కంటికి మనుషులకు కనపడడం లేదా? ఒక రజనీ గారిలో చేశారంటే మామూలు మహిళలను మీరు ఏం చేయగలరని నమ్మకం ఉంది మాకు. మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకన్నా ప్రజలు? ఒక ఆడదంటే మీకు మీ తల్లి మీ చెల్లి అందరూ ఆడవాళ్లే కదా. మీరు మాత్రం పోలీసులు ఏం చేస్తారు? మీరు చెప్తే వాళ్ళు చేస్తున్నారు. తప్పు వాళ్ళది కాదండి, మీరు నాయకులేదన్నమాట. మీరు చేయని అంటే పోలీసులు చేస్తున్నారు. మహిళ అంటే అది సులకనా నీకు? మీకు ఓటేసి గెలిపించడం లేదా? మహిళల్ని గౌరవించండి. ఇలా అర్ధరాత్రి తిరగడం కూడా భయం వేస్తూ ఉంది మాకు. కనీసం షాపుకు పోవాలన్నా ఇది కొనుక్కొచ్చుకోవాలన్నా కూడా ఈ మహిళల్ని గేలి చేయడము, అమానుషంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. అది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలా జరుగుతుండదు. అలా జరగకుండా చేయండి. మీ వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, మహిళలు కానీ పిల్లవాళ్ళకి అందరూ కూడా. సరే మీరు మీ ప్రభుత్వం వచ్చినాక మాకు అన్ని న్యాయం జరగడం లేదు, అన్యాయం జరుగుతూ ఉంటే మీరు దయచేసి మహిళలను గౌరవించండి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదనేసి అంటున్నారు. పోలీసుల చర్యని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు. అదేవిధంగా విడుదల రజనీ పైన సుబ్బానాయుడు దాడిని, ఆయన దుశ్చర్యని ఖండిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో సంజీవ్ సునీల్, ప్రజాహితం.